అంతరిక్షం ఎప్పుడూ రహస్యాల నిలయమే. ఎన్ని విషయాలు తెలుసుకున్నా అది కోరంతే అవుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించిన ఒక గ్రహశకలం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2024 YR4 అని పిలువబడే ఈ గ్రహశకలం రాబోయే 8 ఏళ్లలో చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా 2032 డిసెంబర్ 22న ఈ ఖగోళ సంఘటన జరిగే అవకాశం 4% వరకు ఉందని సింగ్హువా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. 60 మీటర్ల వెడల్పున్న ఈ రాయి చంద్రుడిపై ఒక భారీ అణు విస్ఫోటనం లాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి గ్రహశకలాలు భూమికి సమీపంగా రావడాన్ని చూస్తుంటాం. కానీ చంద్రుడిని నేరుగా ఢీకొట్టే అవకాశాలుండటం చాలా అరుదు. ఈ 2024 Y24 సెకనుకు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది చంద్రుడిని తాకిన క్షణంలో వెలువడే శక్తి మధ్యస్థ స్థాయి థర్మోన్యూక్లియర్ బాంబు పేలుడుతో సమానంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఘాతానికి చంద్రుడి ఉపరితలంపై సుమారు 1 కిలోమీటర్ వెడల్పు, 100 కిలోమీటర్ల లోతు ఉన్న భారీ గొయ్యి ఏర్పడనుందని అంటున్నారు. ఈ ఢీకొనటం వల్ల చంద్రుడిపై రిక్టర్ స్కేల్పై 5 తీవ్రతతో కూడిన చంద్రకంపం వచ్చే అవకాశం ఉంది. ఇది శాస్త్రవేత్తలకు ఒక గొప్ప వరం లాంటిది. ఎందుకంటే చంద్రుడి లోపల పొరలు ఎలా ఉన్నాయి, అక్కడ ద్రవ రూపంలో కోర్ ఉందా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి ఇప్పటి వరకు ప్రయోగించిన ల్యాండర్లు పరిమిత సమాచారాన్నే ఇచ్చాయి. కానీ ఈ సహజ విస్ఫోటనం చంద్రుడి అంతర్గత నిర్మాణాన్ని ఎక్స్రే తీసినట్లుగా మనకు వివరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే దీనిని ప్రకృతి ప్రసాదించిన ల్యాబ్ ప్రయోగం అని పిలుస్తారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత భూమిపై మరో వింత చోటు చేసుకోనుంది. చంద్రుణ్ణి ఢీకొట్టినప్పుడు ఎగిసిపడే ధూళి, శిలల శకలాలు గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి వైపు ఆకర్షణకు గురవుతాయి. అవి భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు మండిపోతూ చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద ఉల్కాపాతాన్ని సృష్టిస్తాయి. ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్ప ప్రాంతాల్లో ఆకాశం వెలుగులతో నిండిపోతుంది. గంటకు లక్షల నుంచి కోట్ల ఉల్కలు రాలిపడతాయని సిమ్యులేషన్స్ చెబుతున్నాయి. ఇది చూసేందుకు అద్భుతంగా ఉన్నా దీని వెనుక ఉన్న ముప్పును తక్కువ అంచనా వేయలేమో.